Hi friends, welcome back to my channel. Today topic లేస్ బంగాళదుంప చిప్పులు వేపుకుంటున్నాం అన్నమాట. ఫ్రిడ్జ్లో తీసాం, గట్టిగా ఉన్నాయి. సో ఇన్స్టెంట్ లేస్ చేసుకుంటున్నాం. 107 రూపీస్ పడింది ఆ లేస్కి. మాకు బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. వేపుతున్నాం అన్నమాట. ఒక్కొక్కటి లేస్ మళ్ళీ తెల్లగా ఉన్నాయన్నమాట. వేపుకోముందు వేపిన తర్వాత గోల్డిష్ బ్రౌన్ వచ్చినాయి. అంగో చూడండి ఫ్రెండ్స్, ఆ గిన్నెలో ఉన్నాయి, అయ్యే వేపే అన్నమాట. అలాగా చక్కగా ఎంత బాగా వేగినాయో. కూలింగ్లో ఉండడం వల్ల కొంచెం చిందుతున్నాయి, అందుకే దూరంగా పెట్టి కెమెరా పెట్టి చేశాను ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. చాలా బాగా వేగినాయి ఫ్రెండ్స్. ఎగిపోయినాయి అన్నీ. మళ్ళీ ఒక గిన్నెలోకి ఉప్పు ఆడిచ్చిన మసాలా అంతా వేసాం ఫ్రెండ్స్. వేసి బాగానే ఉంది. లైట్గా స్పైసీ కోసం కారం వేసుకున్నాం మేము. అండ్ ఇంకా టేస్టీ కోసం మామిడికాయలు, వేరుశనగుళ్ళు అన్నీ వేసి కలిపి చేయాలనుకున్నాం. సో అది కూడా చూడవచ్చు మీరు. ఫర్దర్ ముందుకు ఇంకా వస్తారు, చూడవచ్చు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మసాలా అంతా వేసేస్తున్నాం. ప్యాకెట్లో ఇచ్చిందంతా మసాలా అంతా వేసేసి కదిలిస్తుంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అస్సలు చప్పదనం లేదు, మన కేఎఫ్సీలో ఇచ్చిన లేస్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తెల్ల ఏమో వేపలేని, ఆ గోల్డిష్ రంగులో వచ్చినవి అయిపోయి, ఇంకా మూపిట్లో ఇంకా ఉన్నాయి. అండ్ కారం వేస్తున్నాం అన్నమాట. చూడండి, పైన మళ్ళీ కారం వేసాం. హడావిడిగా అయిపోయింది. కానీ ఈసారి మళ్ళీ ఈ డిఫరెంట్ టేస్టీ ఫుడ్ ఇవన్నీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాగా వేపుతున్నాం, మళ్ళీ ఒక వాయి వేపుతున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం. జస్ట్ దిస్ లైక్. అండ్ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇప్పుడు అన్నీ వేసేసాం, మామిడికి మొక్కలు అన్నీ వేసేసి బాగా కలిపి వేసాను. గుళ్ళు కూడా వేసాం, అన్నీ బాగా కలుపుతున్నాం ఫ్రెండ్స్. బాగా కలిపి just recipe, final recipe. This is like and share and subscribe.